నీ అన్నదమ్ముల్ని కీడు చేశారా? నువ్వు ఒకవేళ కీడు చేశారా, వాళ్ళకి మేలు చేయలేకపోతే పర్వాలేదు, కానీ కీడు చేయాలని మాత్రం తలపెట్టదు. ఒకవేళ వాళ్ళతో మాట్లాడలేకపోయినా పర్వాలేదు, కానీ ఒకవేళ నీ కీడు చేశారని వాళ్ళతో మాట్లాడలేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ కీడు తలపెట్టాలన్న ఉద్దేశం మాత్రం కలుపు. నీ మనసులో వాళ్ళని ప్రేమిస్తానే ఉండాలి. మాట్లాడకపో, దాన్ని పక్కన పెట్టి, అవసరమైతే మాట్లాడలేను అనుకుంటే పక్కన పెట్టి, కానీ నీ మనసులో మాత్రం వాళ్ళ మీద ద్వేషం మాత్రం ఉండకూడదు. ఇది అసలు స్టోరీ. సహోదరుని దోష శిక్ష ఎంత పెద్ద శిక్ష తెలుసా? ఇది తెలుసుకున్న వాడు ఎవడు కూడా అన్నదమ్ములను, అక్క చెల్లెల్ని, ఇదిగో చివరికి సంఘంలో ఉన్న సోదరి సోదరులు, సమాజంలో ఉన్న సోదరి సోదరులు ఎవరిని కూడా కక్షలతోనో విమత్తలతోనో జీవించరు. అలా జీవిస్తే నీ భక్తి అంతా వ్యర్థమే. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఈరోజు పాఠం ఏమిటి? సహోదరుల దోష శిక్ష. ఎంతటి శిక్ష అది? అమ్మ ప్రేమిస్తున్నారా? అమ్మా ప్రేమిస్తున్నారా? బాబు ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని వల్లే మీ అన్నదమ్ములను, మీ అక్క చెల్లెలను, మీ సోదరి సోదరులను ప్రేమిస్తున్నారా? ఒకవేళ వాళ్ళు మీ కీడు చేసినా కానీ మీరు ప్రతి కీడు చేయరు, మీరు ద్వేషించవచ్చు. మీ మనసులో మాత్రం వాళ్ళ మీద ప్రేమ అలాగే ఉంచు. ఇర్మియా భక్తుడు ఉంచుకున్నాడు. చంపాలని ప్రయత్నం చేసినా కానీ ఇర్మియా వాళ్ళని అనుమానించలేదా? హల్లెలూయా. ఎందుకంటే ఆ కీడు నుంచి నన్ను విడిపించేది దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఆమేన్. హల్లెలూయా. నేను అదే చెప్తున్నా మీ అందరికీ. ఎవరు నీకు కీడు చేసినా ఆ కీడు నీ మీదకి రానివ్వడు, ఆయన మీద ఆధారపడి ఉన్నాడు. అలాగని మళ్ళీ ప్రతి కీడు తలపెట్టాలని మాత్రం మీరెవరో చూడరు. అప్పుడు దేవుడు ప్రేమ, దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దీవెన మీ అందరిపైన ఉంటుంది.